రాష్ట్రంలో సంక్షేమ పాలనను పరిచయం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు పేర్కొన్నారు. కాకినాడ మిలిటరీ రోడ్ మహాత్మా వీధి 46వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పెన్నమరెడ్డి బుజ్జ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా మల్లిపూడి వీరు ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లిపూడి వీరు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పల్లా సురేష్, తోట శ్రీనివాస్, కొండపని సాయిభారత్, కేలంగి ప్రసాద్, వినుకొండ నానాజీ, దేవిశెట్టి రాజ్కుమార్, దేవిశెట్టి రమణ, కందిమర్తి రామకృష్ణ, జనపనేడి నాగేశ్వరరావు, త్రిమూర్తులు, కలదిండి సురేష్, రమణ, హనుమంతరావు, వెంకన్నబాము, సుబ్రహ్మణ్యం, సంజయ్, వైభవ్, వరలక్ష్మి, జ్యోతి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవము ఇంత ఘనంగా మరి మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల మధ్యలో మరింత ఘనంగా నిర్వహించిన మన అందరికీ, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మన వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా మరి ఎన్టీ రామారావు గారు మన యొక్క ఈ పార్టీని స్థాపించిన నందమూరి ఎన్టీ రామారావు గారి మరి స్మరించుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన కార్యకర్తలందరూ కూడా ప్రజలకి చేరువుగా ఉంటూ మన తెలుగుదేశం పార్టీ యొక్క పథకాలను కానీ మన తెలుగుదేశం చేసే అభివృద్ధి పనులను కానీ అందరూ కూడా మన ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ మన ప్రజల దగ్గరగా మనం దగ్గరగా ఉంటూ మన ప్రజలకు సహాయం చేస్తూ మన ప్రజల దగ్గర మన్ననలు పొందాలని చెప్పి కోరుకుంటూ